నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రేన్ ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ ఇండియా టుడే సర్వే రిపోర్ట్స్ వచ్చింది ఈరోజు సో దాంట్లో టాప్ 3లో ఒడిశా అస్సాం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు ఉన్నారు 30 మంది వాళ్ళకి వచ్చింది ఆ 30 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు సో ఆయన 30 కంటే తక్కువ వచ్చినాయా లేకపోతే ఆయన పరిస్థితి ఏంది ఆంధ్రప్రదేశ్లో ఇండియా టుడే సర్వే ఇవాళ వైబ్రేషన్స్ ప్రకంపనాలు సృష్టిస్తారు అవును ఇండియా టుడే సర్వేలో ఎవరెవరో ముఖ్యమంత్రులు నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 ప్లేసుల్లో ఉన్నారు మా ముఖ్యమంత్రి ఏ ప్లేస్లో ఉన్నాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గిలగిలగిల కొట్టుకుంటున్నారు గతంలో ఏ సర్వే వచ్చినా తెలుగు రాష్ట్రాల సీఎంలకి అందులో స్థానం ఉండేది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా నీకేంటంటే ఫస్ట్ ప్లేసో సెకండ్ ప్లేసో థర్డ్ ప్లేసో కనీసం ఫస్ట్ 10 ప్లేసుల్లో అన్నా ఉండేవాళ్ళు 6th 7th అసలు ఈయన ఏంటంటే అసలు పేరే లేకుండా పోయింది ఫెయిల్ అయ్యాడా ఏదో అడుగుతున్నావు అవును అసలు ప్లేసే లేదా ఆయన ఎక్కడ పాస్ అవ్వలేదా వీళ్ళ నాన్నకి కనీసం పాస్ మార్క్ వచ్చిందని చెప్పారు రాజశేఖర్ రెడ్డి 2004లో ఆయన పాదయాత్ర ఇంపాక్ట్ పడింది ప్రజలంతా ఆయనకు బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశాన్ని ఓడించి కాంగ్రెస్ని గెలిపించారు రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు 5 ఏళ్ళు ఆయన పరిపాలన చేశాడు 5 ఏళ్ల పరిపాలనలో ఆయన తెలుగుదేశం పైన కక్ష సాధింపు ఇవన్నీ జరిపినా కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దేవుడిగా మిగిలాడు ఎందుకంటే కొన్ని స్కీములు తెచ్చాడు నెక్స్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించాడు జలయజ్ఞం ధనయజ్ఞం అనే విమర్శ వచ్చినా ప్రాజెక్టుల పితామహుడు అతనే అనే ఒక ముద్ర పడింది ఈ ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ నీకు తెలుసు స్కీములు ఈ స్కీములన్నీ కూడా రాజశేఖర రెడ్డి పేటెంట్ అన్న దీంట్లో నీకు ప్రజలంతా కూడా అప్పుడు జరిగిన ఎన్నికల్లో 2009లో రాజశేఖర రెడ్డిని మళ్ళీ గెలిపించారు ఆ గెలుపుకు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడము లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఇంపాక్టు ఇవన్నీ ఉన్నాయి ఓట్లు చీలియాయి మొత్తానికి గెలిచినప్పుడు రాజశేఖర రెడ్డి ఏమన్నాడు జస్ట్ 35% పాస్ అన్నాడు అవును అంటే నాకు 148 ఉండాల మెజారిటీ నీకు ఆ మార్క్ జస్ట్ దాటాం మనం అంతే తప్ప నాకేమీ ప్రజలు అద్భుత విజయం ఇవ్వలేదు అని కొంచెం ఎట్లయినా అతను రాజకీయ నాయకుడు కదా అతను మెచ్యూర్డ్ పొలిటీషియనే కాబట్టి వాస్తవాన్ని ఒప్పుకున్నాడు అంత బాగా చేశాడన్న పేరు తెచ్చుకున్న రాజశేఖర రెడ్డి జస్ట్ పాస్ అయ్యాడు ఇప్పుడు ఇండియా టుడే సర్వేలో ఈయన పేరు లేదు కదా ఫెయిల్ అంటావా అసలేంటి 30 మార్కులు వచ్చిన సీఎంల పేర్లన్నీ ఉన్నాయండి ఈయనకు 30 మార్కులు రాలేదా పాస్ ఎన్ని మార్కులు మీకు 10th క్లాసు వాటిల్లో 35 ఈయనకి 35 కూడా రాలేదు అనేది ఇప్పుడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఆయన ఇమేజ్ని డామేజ్ చేశాయి ఏది ఆయన హామీలు గుప్పించాడు నీకు మేనిఫెస్టో చూసినట్లయితే ఇప్పుడు ఏమని చెప్తున్నాడు నిన్న సిద్ధం సభల్లో 99% ఓకే అంటాడు 99% హామీలు అమలు చేసేసా అంటున్నాడు మరి 99% హామీలు అమలు చేస్తే ఇండియా టుడే సర్వేలో నెంబర్ 1 వచ్చేవాడా నెంబర్ 2 వచ్చేవాడా నెంబర్ 3 అన్న వచ్చేవాడు కదా వాటిల్లో రాలేదంటే నీకు ప్రజల్లో అతను విశ్వాసం కోల్పోయాడు ఎందుకని ఇప్పుడు ఆయన నవరత్నాలు చెప్పుకుంటే రైతు భరోసా కేంద్రం ఇచ్చిన దానికన్నా 6,000 ఎక్స్ట్రా ఇస్తానన్నాడు ఎగ్గొట్టాడు 20,000 కోట్లు నీకు రైతులకు ఎగ్గొట్టాడు ఇంకా రైతులు ఇవాళ 56 లక్షల ఎకరాల్లో పంట పోయింది కరువు వల్ల వరదల వల్ల వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ లేదు వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు రైతు ఆత్మహత్యల్లో 2nd ప్లేస్ కౌలు రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్ ఇట్లా నీకు రైతులంతా దూరం అయిపోయారు యువత ఇవాళ యువతే కదా కేసీఆర్ ఓడించింది తెలంగాణలో ఏది నీకు నోటిఫికేషన్స్ ఇచ్చాడు క్వశ్చన్ పేపర్లు లీకేజ్ అయ్యాయి వాళ్ళేమో గగ్గోలు పెట్టారు ఏ యువత అయితే తెలంగాణ తెచ్చిందో ఆ యువత కేసీఆర్ను ఓడించిందంటే కారణం నిరుద్యోగం అశాంతి అది ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా ఉంది ఆయన అక్కడ కూడా అదే చేశాడు ఏది తను 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఒక ఉద్యోగం ఇవ్వలేదు
కంపెనీలు తరిమేశాడు, ఎంప్లాయ్మెంటు దెబ్బతీశాడనమాట. నీకు ఏమైపోయింది, నిరుద్యోగం జాతీయ సగటు 14% ఉంటే ఆంధ్రప్రదేశ్ సగటు 24%. అంటే దేశంలో నిరుద్యోగం కన్నా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం 10% ఎక్కువ ఉంది. ఫెయిల్యూర్. యువతంతా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడుతున్నారు. మహిళలు మరో మెయిన్ సెక్షన్ ఆఫ్ పీపుల్. మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పాడు, అదొక పెద్ద బ్లండర్. ఏం చేశాడు, ఏరులై పారిచ్చాడు, అది కూడా చీప్ లిక్కర్. బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, సిపిఎస్. అంటే తను ఏవైతే చేయలేకపోయాడో, వైఫల్యాలు ఉన్నాయి చూసావా, వాటికి చీప్ లిక్కర్ పేరు పెట్టేశాడు. స్పెషల్ స్టేటస్ తేలేకపోయాడు. స్పెషల్ స్టేటస్ తేలేకపోయాడు కాబట్టి మరి తేలేదని అనిపించుకోకూడదని ఏం చేశాడు, ఒక చీప్ లిక్కర్కి దాని పేరు పెట్టేసి వదిలాడు. అరే మీకు స్పెషల్ స్టేటస్ ఇచ్చే ఇది తాగండి. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, అది చేయలే, దానికో పేరు పెట్టాడు. చీప్ లిక్కర్కి ఏంటి సిపిఎస్ అనే పేరు. ప్రెసిడెంట్ మెడల్ రావాలి అనే కోరిక ఏదో ఉందనుకుంటా, దానికో పేరు పెట్టాడు. ఆంధ్ర గోల్డ్ చేద్దాం అనుకున్నాడు, స్వర్ణాంధ్ర, చేయలేకపోయాడు కదా. మరి ప్రజల ముందు నేను దోషిగా ఎలా ఉంటా, అందుకని ఆంధ్ర గోల్డ్ అనే ఒక చీప్ లిక్కర్ వదిలాడు. అంటే మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, 1,25,000 కోట్ల మద్యం అమ్మాడు. ఆ మద్యం కూడా ఎలా, బయట రాష్ట్రాల్లోనేమో ఆన్లైన్ పేమెంట్స్, ఏది జీపేనో లేకపోతే ఏ ఉన్నాయి కదా, ఫోన్పే కట్టుకోవచ్చు. ఇక్కడ క్యాషే ఇవ్వాలా. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కావాలంటే ఓన్లీ క్యాష్, నగదు గడితేనే నీకు మద్యం, అది కూడా ఏది చీప్ లిక్కరు. నీకు 25% పీపుల్ లివర్ చెడిపోయిందండి. 25% మంది కాలేయ వ్యాధులతో బాధపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మనం చెప్పటం, నువ్వు నేను చెప్పటం, తెలుగుదేశం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పటం కాదు, వాళ్ళ చెల్లి చెప్తోంది. అవును, వాళ్ళ చెల్లెలే చాలు. షర్మిల చెప్తే మరి నమ్మకుండా ఎలా ఉంటాం? అన్న గురించి చెల్లి తప్పెందుకు చెప్పొద్ది? ఇలా అతనికి అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఏది, రాజధాని అన్నాడు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటా, అమరావతి నేనే అభివృద్ధి చేస్తా అని చెప్పి అమరావతి గొంతు కోసి పారేశాడు. 3 ముక్కలాట చేశాడు. అదొక చీప్ లిక్కర్. ఏది, 3 క్యాపిటల్స్ అనే ఒక బ్రాండ్ వదిలాడు. ఈ విధంగా ఎంత శాడిజం. ఏది, నువ్వు సాధిస్తానన్న హామీలేంటి, నువ్వు వైఫల్యం చెందటం ఏంటి, నీ వైఫల్యాలకేమో చీప్ లిక్కర్ ముసుగేసి నువ్వు పడ్డ ప్రజల మీద కొదిలి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతీసి ఇన్ని వేల మంది, 30,000 మంది మహిళల పుస్తెలు తెంచాడంట, చనిపోయారంట భర్తలు. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, హోంశాఖ సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదిక ఏదో ఉంది, 30,000 మంది మహిళల అదృశ్యం అన్నాడు. ఆ మాట అన్నాడని ఆయన మీద ఒక కేసు పెట్టి పారేశారు. ఎవరు, పవన్ కళ్యాణ్ మీద. నోరు తెరిస్తే కేసు. నిన్నెక్కడో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ ఏదో ఫోటోలు తీస్తున్నాడంట, జనం వెళ్ళిపోతుంటే అతన్ని కింద పడేసి పిచ్చి కొట్టుడు కొట్టారు. అంటే ఏంటి, అశాంతి, అభద్రత. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడే సర్వేలో ఎట్లుంటాడు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.